హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నికల పోరుతో హోరెత్తుతోంది. ఈ ఉప ఎన్నికల బరిలో ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు పోటాపోటీగా రోడ్ షోలు నిర్వహిస్తూ రాజకీయాన్ని వేడెక్కిస్తున్నారు. ఇరు పార్టీల అభ్యర్థులు, ముఖ్య నాయకులు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ ఓటర్లను ఆకర్షించేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నారు. జూబ్లీహిల్స్ లో ఎటు చూసినా కార్యకర్తలు, అభిమానుల సందడి కనిపిస్తోంది. గెలుపే ధీమాగా వ్యక్తం చేస్తున్న ఈ రెండు ప్రధాన పార్టీల రోడ్ షోలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ఉప ఎన్నికల వేడిని పతాక స్థాయికి చేర్చారు. మొత్తం మీద జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారింది. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల ప్రచారం తీవ్రంగా వేడెక్కింది. ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రధాన పార్టీల అగ్రనాయకులు ప్రచారంలోకి దిగారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రంగంలో దిగారు. మరోవైపు బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత తరపున ప్రచార బాధ్యతలను పూర్తిగా కేటీఆర్ తన భుజస్కంధాలపై వేసుకున్నారు. ఇక బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి కోసం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రచార బాధ్యత తీసుకున్నారు. రోడ్ షోలు, కార్నర్ మీటింగ్లతో జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారం ఓ రేంజ్ లో ఊపందుకుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామ్ నరేష్ లైవ్ ద్వారా అందిస్తారు. రామ్ నరేష్, చెప్పండి, ఎలా జరుగుతున్నాయి ప్రచారాలు? ప్రజల రెస్పాన్స్ ఏ విధంగా ఉంది? తేజస్విని, జూబ్లీహిల్స్ ఎన్నికల్లో పోటాపోటీ ప్రచారాలు అయితే సాగుతున్నాయని చెప్పుకోవచ్చు. మూడు ప్రధాన పార్టీల మధ్య పోటాపోటీ ప్రచారాలు సాగుతున్నాయి. ఎందుకంటే జూబ్లీహిల్స్ ఎన్నికలు అనేది చాలా కీలకంగా మారాయని చెప్పుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పరిస్థితులు ఏవైతున్నా వాటికి సంబంధించేసి ఇప్పుడు మూడు పార్టీలు కూడా చాలా కీలకంగా తీసుకుని జూబ్లీహిల్స్ ఎన్నికలు అనే దానికి సంబంధించి ఇప్పుడు ఈ ఉప ఎన్నికల్లో ఎవరు గెలిస్తే వాళ్ళకే ప్రజాదరణ ఉంది అనే మెసేజ్ ప్రజల్లోకి ఎక్కువగా పోతుందని చెప్పేసి దానిలో భాగంగానే ఈ ఎన్నికలను చాలా కీలకంగా తీసుకున్న పరిస్థితి ఉంది. ఇటు కాంగ్రెస్, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ మధ్య పోటాపోటీ ప్రచారం సాగుతుంది. అదేవిధంగా బీజేపీ పార్టీకి సంబంధించి కూడా పార్టీకి సంబంధించిన కేంద్ర మంత్రులతో ప్రచారం నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకుంటే ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నికలు ఏదైతే ఉందో బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు పక్కాగా అమలు చేస్తున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఏదైతే ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో రోడ్ షోలు, అంటే ఇటు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా డివిజన్ ఇన్ఛార్జీలు పార్టీలో డివిజన్ల వారీగా ప్రచారం సాగిస్తున్నారు. ఇప్పటికే బాకీ కార్డు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలు అమలు చేయటం లేదంటూ కూడా, 6 గ్యారెంటీలు అమలు చేయటం లేదంటూ కూడా బాకీ కార్డుతో పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇప్పటికే 2 రోజులుగా కేటీఆర్ రోడ్ షోలు నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. పబ్లిక్ నుంచి కూడా పెద్ద ఎత్తున రెస్పాన్స్ వస్తుంది. మరోవైపు రోడ్ షోలతో పాటు ఇటు కార్నర్ మీటింగ్లు, అదేవిధంగా పార్టీలో పెద్ద ఎత్తున చేరికలు అయితే నిర్వహిస్తున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. పార్టీలో పెద్ద ఎత్తున చేరికలు జరుగుతున్నాయి. అదేవిధంగా ఇటు కాంగ్రెస్ పార్టీపై కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్న పరిస్థితి ఉంది. మనతో పాటు మాట్లాడటానికి బీఆర్ఎస్ లీడర్ కిషోర్ గారు ఉన్నారు. మనతో పాటు ఈ పార్టీకి సంబంధించి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ప్రచారం ఏ విధంగా నిర్వహిస్తున్నారు? ఈ జూబ్లీహిల్స్ ఎన్నికలు అనివార్యంగా రావడం జరిగింది. మా యొక్క శాసనసభ్యులు క్రీస్తుశేషులు మాగంటి గోపీనాథ్ గారు అకాల మరణం వల్ల ఈ ఎన్నికలు జరిగింది. ఆ ఎన్నికల వల్ల ఈరోజు ఎక్కడ పోయినా కూడా 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఎంత అభివృద్ధి జరిగిందో, 10 సంవత్సరాల కాలంలో జూబ్లీహిల్స్ ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారో, ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చిన 2 సంవత్సరాల కాలంలో అనేక ఇబ్బందులు పడుతున్నాము. మళ్ళీ కేసీఆర్ గారి పాలనే కావాలి, బీఆర్ఎస్ పార్టీతో మాత్రమే ఈ అభివృద్ధి కానీ శాంతి భద్రతలు కానీ సాధ్యమవుతాయి అనే ఒక విధంగా ప్రజలు జూబ్లీహిల్స్ ప్రజలందరూ కూడా అంటున్నారు.
ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఆ రోజు చెప్పిన 6 గ్యారెంటీలు కానీ 420 హామీలలో ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా మోసం చేసి ప్రజల్ని చాలా ఇబ్బందులకు ఒకవైపు హైడ్రా పేరు మీద, ఒకవైపు ఎల్ఆర్ఎస్ పేరు మీద, ఒకవైపు చాలా శాంతి భద్రత విషయంలో చాలా రకాల ఇబ్బందులు జరుగుతున్నాయి. మంచినీళ్లు కూడా సరిగా దొరకలేని హైదరాబాద్ నగరంలో అయిపోయింది. శాంతి భద్రత అయితే అధ్వానంగా తయారైపోయినాయి. జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించేసి ఇప్పటికే మీరు కొద్దిసేపటి క్రితం రిటర్నింగ్ అధికారికి కూడా ఒక కంప్లైంట్ ఇచ్చారు. దేనికి ఇచ్చారు? రిటర్నింగ్ అధికారికి మేము ఏమని ఇచ్చామంటే, ఇప్పటికే 2023 జనరల్ ఎలక్షన్లకు ఇప్పుడు జరుగుతున్న ఉప ఎన్నికలకు చాలా దొంగ ఓట్లు నమోదు కావడం జరిగింది. ఒకే రోజు దాదాపు 40,000 ఓట్లను నమోదు చేశారని చెప్పి మేము పార్టీ పరంగా కంప్లైంట్ చేయడం జరిగింది. కాబట్టి ఆ దొంగ ఓటర్లను వాళ్ళందరినీ వివిధ జిల్లాల నుండి వేరే కాంచి తీసుకొచ్చి ఇక్కడ డంపింగ్ చేసి ఇక్కడ పెట్టి పోలింగ్ రోజు ఓట్లు వేయించే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళందరికీ అవకాశం ఇవ్వకుండా దొంగ ఓట్లను నివారించడం కోసము ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవాలని, ఏదైతే వాళ్ళు మాకున్న సమాచారం ప్రకారం ఫంక్షన్ హాళ్లను, కమ్యూనిటీ హాళ్లను, వివిధ ఓటర్లను ముందస్తుగా బుక్ చేసుకుని వాళ్ళందరినీ ఇక్కడికి డంప్ చేయించి వారి చేత దొంగ ఓట్లు వేయించే అవకాశం ఉందని మాకు సమాచారం ఉంది. కాబట్టి ఆ కేంద్ర ఎన్నికల అధికారుల చేత కేంద్ర సిబ్బంది చేత, కేంద్ర పోలీస్ సిబ్బంది చేత, సిఆర్ఎఫ్ కానీ వాళ్ళతోని ఎన్నికలు నిర్వహించాలి. ఇక్కడ పోలీస్ అధికారులు అందరూ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నారు. కాబట్టి ఇక్కడి వారితో కాకుండా ఎన్నికలు సజావుగా సాగాలి అంటే, ప్రజాస్వామ్యబద్ధంగా సాగాలంటే కేంద్ర యొక్క పోలీసు వ్యవస్థతోని ఎన్నికలు నిర్వహించాలి, వారి భద్రతతో చేయాలని చెప్పినాం. అదేవిధంగా ఏదైతే కమ్యూనిటీ హాల్ ఉన్నాయో, ఫంక్షన్ హాల్లో అనుమతి లేకుండా ఎవరైతే ఎక్కువ మంది ఉంటే వాటి మీద నిఘా పెట్టి వాటిని అందులో ఈ దొంగ ఓటర్లు ఉండకుండా చూడాలని కూడా మేము ఈ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం. మరోవైపు పార్టీలో వరుసగా అంటే ఇటీవల జూబ్లీహిల్స్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి కూడా పార్టీలో పెద్ద ఎత్తున చేరికలు జరుగుతున్నాయి. ఈ చేరికలన్నీ కూడా ఏ విధంగా అంటే దేనికోసం అని చెప్పేసి చేరుతున్నారు? ఇప్పుడు తెలిసిపోతుంది. 2 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ యొక్క పాలన చూసినాక ఆ పాలనపై విరక్తి కలిగి అరే మళ్ళీ బీఆర్ఎస్ తో మాత్రమే ఈ అభివృద్ధి సాధ్యమవుతుంది, 10 సంవత్సరాల కాలంలో ఏ విధంగానైతే అభివృద్ధి జరిగిందో మళ్ళీ బీఆర్ఎస్ తోటి మాత్రమే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కానీ, హైదరాబాద్ నగరం అభివృద్ధి కానీ, శాంతి భద్రతల విషయంలో కానీ సాధ్యమైతే అని చెప్పి మళ్ళీ అందరూ కూడా జనతా గ్యారేజ్ లాగా ఈ రోజు బీఆర్ఎస్ పార్టీని, బీఆర్ఎస్ కార్యాలయాన్ని చూస్తున్నారు. కాబట్టి పోయిన వాళ్ళందరూ మళ్ళీ తిరిగి రావడం, లేదంటే అక్కడ ఉన్న వాళ్ళు కూడా అరే ఈ పార్టీలతోని, ఈ ప్రభుత్వంతో ఏం కాదు, కేవలం కేసీఆర్ గారి నాయకత్వము, కేటీఆర్ గారితో మాత్రమే ఈ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందుతుంది అనే ఒక ఉత్సాహంతో ఈ రోజు మళ్ళీ అందరూ కూడా టీఆర్ఎస్ పార్టీకి మీరే చూస్తున్నారు తండోపతండాలుగా. మొన్న 2 రోజుల నుండి చూస్తున్నాం కేటీఆర్ గారు రోడ్ షోలు చూస్తుంటే విపరీతమైన పబ్లిక్ వస్తున్నారు. స్వచ్ఛందంగా వచ్చి వారు కేసీఆర్ గారి నాయకత్వాన్ని, టీఆర్ఎస్ పార్టీని బలపరచడం జరుగుతుంది. జూబ్లీహిల్స్ లో మైనార్టీలు ఎక్కువగా ఉన్నారు, వాళ్ళ ఓట్లు చాలా కీలకంగా ఉన్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీలకు సంబంధించి మంత్రిని కూడా అంటే అజారుద్దీన్ మంత్రి పదవి కూడా ఇచ్చారు. ఇప్పుడు మైనార్టీ ఓట్లు కాంగ్రెస్ పడతాయని చెప్పేసి వాళ్ళు భావిస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాల్లో 2 సార్లు మంత్రివర్గ విస్తరణ జరిగింది. మరి ఆ 2 సార్ల మంత్రివర్గ విస్తరణ మైనార్టీలకు ఎందుకు వెళ్ళలేదు? కేవలం జూబ్లీహిల్స్ ఎన్నికల స్టంట్ కోసము, మైనార్టీ ఓట్లను కొలగొట్టడం కోసము, వారిని ఏదో ఆకర్షించడం కోసం అజారుద్దీన్ కి మంత్రి పదవి ఇచ్చారు. కానీ మైనార్టీలందరూ కూడా సిద్ధమయ్యారు ఈ ఓట్ల కోసము, ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం మా నాయకుడికి ఇచ్చారు. అసలు ఆయన ఇప్పుడు ఎమ్మెల్సీ కాదు, ఎమ్మెల్యే కాదు, ఎక్కడ కాదు. ఈ ఎన్నికలు అయిపోగానే అసలు మంత్రి పదవి ఉంటుందా ఊడుతుందో తెలియదు అన్న భావన మైనార్టీలకు వచ్చింది. కేసీఆర్ గారు ఉన్నప్పుడు మాత్రమే ఈ రంజాన్ కానుకలు కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు, గురుకుల పాఠశాలలు కావచ్చు, ఇమాములకు మసీదుల్లో ఉండే ఇమాములకు డబ్బులు కావచ్చు, ఇవన్నీ కేవలం కేసీఆర్ గారి నాయకత్వంలో మాత్రమే అయినది. కానీ ఈ 2 సంవత్సరాల కాలంలో మైనార్టీలకు ఏ ఒక్క పని కూడా చేయలేదు. వాళ్ళకు రావాల్సిన షాదీ ముబారక్ రాలేదు, తులం బంగారం రాలేదు, వారికి గురుకుల పాఠశాల అధ్వానంగా మారిపోయినాయి. కాబట్టి మైనార్టీలందరూ కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో 10 సంవత్సరాలు మేము మంచిగా ఉన్నాము, వారి నాయకత్వంలో మేము ఉంటాము, వారికి ఓటేసే మా యొక్క చూపిస్తామని చెప్పి మైనార్టీలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షాన్నే ఉన్నారు. ఇది మొత్తంగా చూసుకుంటే ప్రజలంతా కూడా బీఆర్ఎస్ పార్టీ వైపే ఉన్నారని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించేసి సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా మంత్రులు విస్తృతంగా ప్రచారం సాగిస్తున్న పరిస్థితి ఉంది. సీఎం రేవంత్ రెడ్డి రోడ్ షోలు నిర్వహిస్తున్నారు, అదేవిధంగా కార్నర్ మీటింగులు కూడా నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. సంక్షేమం కావాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని చెప్పేసి కూడా సీఎం కోరుతున్న పరిస్థితి. మరోవైపు ఏదైతే జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించేసి బీజేపీ పార్టీకి సంబంధించి లంకాల దీపక్ రెడ్డి తరఫున బీజేపీకి సంబంధించిన కేంద్ర మంత్రులు ఇద్దరు కూడా ప్రచారం సాగిస్తున్న పరిస్థితి. ఈ రోజు అందరూ కూడా బీజేపీకి సంబంధించిన ఎంపీలు అదేవిధంగా ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు అందరూ కూడా గ్రౌండ్ లెవెల్లో ఒకసారిగా ప్రచారం సాగిస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. తేజస్విని. రైట్, థ్యాంక్ యూ రామ్ నరేష్.